థంబ్‌నెయిల్ చూసి ఈ వీడియో ఓపెన్ చేశారా? వీడియోలో ఏముందో చూసేద్దాం రండి. మేమైతే ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్న వీడియో. రథసప్తమి రోజైతే మా సైడ్ అయితే బీచ్‌కి వెళ్తుంటారు. ఎందుకంటే బీచ్‌లో నది స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. ఇప్పుడు ఇలాంటి రూల్స్ మీ సైడ్ ఎంతమంది పాటిస్తున్నారో కామెంట్ చేయండి గాయ్స్. మేమైతే ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నది. కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియోలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మరిన్ని వీడియోస్ కోసం. అయితే నేను ఇప్పుడు చెప్పబోయే ముచ్చట ఏంటంటే, మనం అసలు బీచ్కి వెళ్ళమంటారు కదా, ఎందుకు వెళ్ళమంటారు మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే బీచ్కి వెళ్ళాక సముద్రం ఎంత శుద్ధిగా ఉంటుందో, మలినాన్ని బయటికి తెచ్చి ఒడ్డున వేస్తుందో సముద్రంలో ఉన్న చెత్తని, అలాగే మన బాడీలో ఉన్న దురద, ఎలర్జీ అలాంటి స్కిన్ ఎలాంటి ఏ డ్యామేజ్ అయినా సరే పోగొడుతుంది అని నాకు తెలిసినంతవరకు. అలాగే మన మనసుని అంతా శుద్ధి చేస్తుంది అని నాకు తెలిసిన విషయం ఇది. మీకేం తెలుసో నాకు కామెంట్ చేయండి. అయితే మొత్తానికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కపుల్స్ మేము కలిసి ఇలా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేసాము. ఈ ఎంజాయ్మెంట్ అనేది మాకు హ్యాపీగా అనిపించింది. సముద్రం ఎంత బాగుంటుందో కదా, వాటి నుంచి వచ్చే అలలు కానీ, చల్లగాలి కానీ, సూర్యరశ్మి, అది కూడా మాకు రథసప్తమి రోజు సూర్య భగవానుడు మాకు ఇలా దర్శనమిచ్చారు. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా ఆయన, నేను, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ మొత్తానికి గెంతులు వేసాము సముద్రంలో. నేను అక్కడ ఫుల్గా వాటర్ కూడా తాగేశాను. కాకపోతే వామిటింగ్ అయింది. నా లోపల ఉన్న చెత్తనంతా శుద్ధి చేస్తుందని చాలా హ్యాపీగా అనిపించాను. సముద్రంలో ఇలా మేము ఎంజాయ్మెంట్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. ఎంత బాగుందో నేచర్, అక్కడ ఉండే సూర్యరశ్మి చాలా బాగుంది. మేము ఇలా ఎంజాయ్ చేసాం బీచ్లో. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఎవరైనా చేసుకోకపోతే మర్చిపోకండి. బాయ్ బాయ్. ఇది నా ముచ్చట.